నమస్తే, మీరు చూస్తున్న డిఎంపీ టీవీ. నేను మీ సాయి కిరణ్. ఈరోజు వార్తాంశాలు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో స్థానిక యువత ఆధ్వర్యంలో శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో విశ్వ హిందూ పరిషత్ మరియు స్థానిక యువత ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శోభయాత్ర నిర్వహించారు. స్థానిక ఛత్రపతి విగ్రహం నుండి మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్యమ్మ జెండా ఊపి శోభయాత్ర ప్రారంభించగా యువకులు వివిధ కూడళ్ల గుండా బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి భారీగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ నాయకులు సంగి నరసయ్య, ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు రంగు లక్ష్మీనరహరి, స్తంభంకాడి మహేష్, గాజు భాస్కర్, బీజేపీ అసెంబ్లీ ఇన్ఛార్జి కన్నం అంజన్న, జిల్లా బీజేపీ కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, బీజేపీ మండల అధ్యక్షులు సంగీప్ గంగారాం, పట్టణ అధ్యక్షులు బెజ్జారపు లవన్, బీజేపీ నాయకులు నలమాసు వైకుంఠం, బండారి లక్ష్మణ్, పల్లెళ్ల సురేందర్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్యమ్మ మాట్లాడుతూ తల్లి మాటను గౌరవిస్తూ పేరు ప్రఖ్యాతలను పొందిన ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకుని తల్లిదండ్రుల మాటను గౌరవిస్తూ యువత ముందుకెళ్లాలని ఈ సందర్భంగా అన్నారు. ఛత్రపతి శివాజీ అమ్మ మాటకు చాలా విలువిచ్చేవాడు. మీరు కూడా అదే విధంగా నడుచుకుంటే మీరు అంత గొప్పవాళ్ళు అయినట్టు. చాలా మంది అమ్మ మాటకు విలువయ్యరు. ఒక 10 మంది ఉంటారు కాబట్టి ఇప్పుడు 190 మంది అమ్మ మాటకు విలువయ్యాలని నా కోరిక. అదే కాకుండా మంచిగా ఒక తాటిగా ఉండి మీరు ఈ ప్రోగ్రాం చేసినందుకు చాలా సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా. విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు రంగు లక్ష్మీనరహరి మీడియాతో మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ విగ్రహం నెలకొల్పి నేటితో సంవత్సరం గడిచిన సందర్భంగా బైకులతో ఘనంగా శోభయాత్ర నిర్వహించినట్లు, దేశం కోసం, ధర్మం కోసం ఆయన చేసిన పోరాట పటిమని తెలియజేస్తూ నేటి యువత శివాజీ పాఠాలను గుణపాఠాలుగా తీసుకుని భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టడంలో దోహదపడాలని ఈ సందర్భంగా మాట్లాడారు. జై భవానీ వీర శివాజీ. ఛత్రపతి శివాజీ మహారాజ్ ని ధర్మపురి నడిబొడ్డును నిలుపుకొని మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ధర్మపురి ప్రజలందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం ఒక మరాఠే వాసులే కాదు, యావత్ భారతావని మెచ్చినటువంటి నాయకుడు. హిందూ సమాజం కోసం తనదైన శైలిలో తల్లి జిజియామాత ప్రేరణతో, దాదాజీ కొండదేవ్ యొక్క సైనిక శిక్షణలో, సమర్థ రామదాస్ చూపినటువంటి ఆధ్యాత్మిక ధార్మిక భావనలతో ఈ దేశాన్ని మొత్తాన్ని ఏకఛత్రాధిపతంగా ఏలి సమాజాన్ని అష్టప్రధానాలతో సమృద్ధిగా పరిపాలించినటువంటి నేత ఛత్రపతి శివాజీ మహారాజ్. శివాజీ మహారాజ్ యొక్క ఆదర్శ విదేశాంగ విధానం అయితేనేమి, లేకపోతే ఛత్రపతి శివాజీ గెరిల్లా యుద్ధ పోరాటాలైతేనేమి, లేకపోతే శివాజీ నావికాదళం ప్రత్యేక నావికాదళం యొక్క శక్తి పాఠవాలైతేనేమి, అదేవిధంగా శివాజీ మహారాజు ఉన్నటువంటి సమయంలో విద్యా బోధన అయితేనేమి ప్రపంచం మొత్తానికి ఆదర్శవంతమైనటువంటి. ఈరోజు ప్రపంచమే ఛత్రపతి శివాజీ మహారాజు తయారు చేసినటువంటి గెరిల్లా యుద్ధ విధానాన్ని అనుసరిస్తున్నాయి. అదేవిధంగా విదేశాంగ విధానాన్ని కూడా అమెరికా ఈరోజు పరిపాలిస్తుంది. అట్లాగే ఛత్రపతి శివాజీ మహారాజు ఈ దేశాన్ని, ధర్మాన్ని కాపాడడం కొరకు తనదైన శైలిలో తన యొక్క 17వ ఏటనే తోరణ దుర్గాన్ని జయించి సమాజంలో ఒక విశ్వాసాన్ని నింపినటువంటి మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. అదేవిధంగా హిందూ సమాజంలో ఏర్పడినటువంటి అనేక నైరాశ్యాలని తొలగించి ఈ ధర్మం మీద మొగలాయుల పాలనని తొలగించడం కోసం తనకు తానుగా అపర శివుడిగా అవతారం ఎత్తినటువంటి శివాజీ మహారాజ్ యొక్క జయంతిని ఈ రోజు మనం జరుపుకుంటున్నాం. నేను ఇచ్చే సందేశం ఏంటంటే యువతకి శివాజీ మహారాజ్ యొక్క జీవితాన్ని,
అతను నేర్పినటువంటి పాఠాలని మనం గుణపాఠాలుగా నేర్చుకుని ఈరోజు సమాజాన్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. కాబట్టి శివాజీ యొక్క జీవనాన్ని మనం అధ్యయనం చేసి శివాజీ లాగా తయారై భారతమాత యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలిపే అవకాశం కేవలం యువతకు మాత్రమే ఉంది. అదే ప్రపంచంలో అత్యధికంగా భారతదేశంలో ఉన్నటువంటి యువతనే దీన్ని ముందుకు వెళ్లి భారతదేశాన్ని విశ్వగురువుగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భవానీ, వీర శివాజీ.